బావుందమ్మమ్మా. మొన్న వాడితో పిండం పెట్టించారు, ఈ రోజు అస్థికలు గంగలో కల్పిస్తారా? అదేమన్నా వీడు పెళ్ళామా? వీడిని పెళ్లి చేసుకుందా, వీడితో కలిసి కాపురం చేసిందా? పెళ్లి చేసుకోకపోయినా కలిసి కాపురం చేయకపోయినా నిత్య ఈ జై భార్యే, ఈ ఇంటి మొదటి కోడలు. తనకే లోటు జరగకూడదు. చచ్చిన వాళ్ళకి లోటేంటి? నీకేమైనా పిచ్చా? నిత్య బతికే ఉంది కదా, బతికిన మనిషి అస్థికలు ఎలా తెస్తారు? ఫోన్ చేయి జనార్దన్. అలాగే అమ్మమ్మా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మమ్మా. సరే జై మంగ, మీరిద్దరు స్వరూప్ ఇంటికి వెళ్ళి నిత్య అస్థికలు తీసుకురండి. ఈ రోజు మన ఇంట్లో పెట్టుకుని రేపు గంగలో నిమజ్జనం చేద్దాం. వెళ్ళండి. నేను వెళ్ళను జేజీ. ఇది నీ బాధ్యత నాన్న. ఇలాంటి బరువు బాధ్యతలు నాకు అక్కర్లేదు. అస్థికల్ని మీ భుజాన పెట్టుకుని మోసుకుని తీసుకురమ్మన్నారా? కార్లో వెళ్లి తీసుకురావడం కూడా బరువుగా ఫీల్ అవుతారేంటండి? నువ్వు చచ్చాక నీ అస్థికలు కూడా నేను మోయను. జై! ఇంకొకసారి మంగ చావు గురించి మాట్లాడితే నా శవాన్ని చూడాల్సి వస్తుంది. ఒకరు చచ్చారు చాలదా? ఇంకా ఎంతమంది చావాలి? ఇంకా ఎంతమంది చావులు చూడాలి? అమ్మమ్మా, ఆవేశపడకండి. వాడికి చెప్పు జనార్దన్, నిత్య అస్థికలు తీసుకొస్తాడో లేక నా శవాన్ని మోసుకెళ్తాడో. జై, బామ్మగారిని బాధ పెట్టకు నాన్న. మంగతో వెళ్లి నిత్య అస్థికలు తీసుకురా. వెళ్ళు నాన్న. చారి మేడం, నువ్వు కూడా వెళ్ళు. అలాగేనండి. రండి. రండి సార్. చంద్రిక ఇంత సీరియస్ గా ఆలోచిస్తుందంటే ఈ ఇంటికేదో పెను ప్రమాదం ముంచుకురాబోతుందన్నమాట. చంద్రిక, ఏంటంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? దేని గురించి? జై మంగలు తీసుకురాబోతున్న నిత్య అస్థికల గురించి. ఎముకల గురించా? ఇంకా నువ్వు ఏ ఎర్త్ క్వేక్స్ గురించి ఆలోచిస్తున్నావని నేను అనుకున్నాను. ఎముకలా అని అంత ఈజీగా కొట్టిపారేయకండి. ఎందుకంటే అవి అస్థికలు కాదు, మన పాలిట ఆధారాలు. ఆధారాలా? అవును, నిత్యను పట్టించే ఆధారాలు. అది బ్రతికుందని చెప్పడానికి సాక్ష్యం. నిత్యను బయటికి తీసుకొచ్చే బ్రహ్మాస్త్రాలు. మనిషి చనిపోయినప్పుడు కదా ఎముకలు బయటకు వచ్చేది. ఎముకలతో మనిషిని బయటికి ఎలా తీసుకొస్తారు? కరెక్ట్ గా చెప్పారు. నిత్య చచ్చినప్పుడు కదా దాని అస్థికలు తీసుకొచ్చేది. నిత్య చావలేదని మనిద్దరికీ తెలుసు. అది బ్రతికే ఉందని మనం కళ్ళారా చూశాం. ఇప్పుడు దాని అస్థికలు తెస్తామని మంగా జై బయలుదేరారు. బ్రతికున్న దానికి అస్థికలు ఎలా తీసుకొస్తారు? అవును, ఎలా తెస్తారు? అసాధ్యం కదా. ఇక్కడే నిత్య మనకి దొరుకుతుంది. నిత్య చనిపోయిందని జైని నమ్మించటానికి స్వరూప మంగలు కలిసి చచ్చిన ఎవరో అస్థికలను నిత్య అస్థికలుగా జైకి అంటకడతారు.
ఆ కలశాన్ని జై గంగలో కలపడానికి ఇంటికి తీసుకొస్తాడు. దాన్ని మనం కొట్టేద్దాం. అస్థికల్ని కొట్టేటువంటి చంద్రిక అసహ్యంగా. అవేమన్నా ఆస్తులా కొట్టేయటానికి? అవి అస్థికలు కాదు, ఆధారాలు అని చెప్పానా? ఓ, వాటిని కొట్టేసి గంగలో కాకుండా ఏ మురికి కాలంలోనూ కలిపేస్తే బ్రతుకున్న నిత్యకు కోపం వచ్చి బయటకొస్తుందని నీ ప్లాన్ కదా. నాకు అర్థమైంది. మురిక్కాలంలో కలపాల్సింది వాటిని కాదు, మీ మట్టి బుర్రని. ఆధారాలను కాలంలో కలిపి ఏం చేస్తారు? మరి నువ్వేం చేస్తావు? వాటిని DNA టెస్ట్కి పంపించి అవి నిత్య అస్థికలు కాదు అని జైకి ప్రూవ్ చేస్తాను. నిత్య బ్రతికే ఉందని, మంగా స్వరూప అబద్ధం ఆడారని జైకి అర్థం అయ్యేలా చేస్తాను. జైని ఆ ముగ్గురు కలిసి ఇంకా మోసం చేస్తున్నారని తెలిసొచ్చేలా చేస్తాను. సూపర్ చంద్రిక, నీ మాటకు తిరిగే లేదు. నువ్వు చెప్పినట్టు అవి అస్థికలు కాదు, నిత్యని పట్టించే ఆధారాలు. నిత్య బ్రతికుందని తెలిసిన మరుక్షణం జై మంగను గెంటేస్తాడు. జైతో చీటింగ్ కేసు పెట్టించి ఆ ముగ్గురిని జైల్లో పెట్టించి చిప్పకూడి తినిపిద్దాం. హా, మనల్ని ఆవుతో తన్నిచ్చింది కదా, ఆ మంగని జైల్లో పశువుల కాపర్ని చేసి పేడకలెత్తిచ్చి పిడకలు కొట్టే పని చేపించమందాం. మనల్ని కష్టపెట్టిన వాళ్ళెవరూ సుఖపడ్డానికి వీల్లేదు. మనం పడ్డ కష్టాలకు రెట్టింపు కష్టాలు పడేలా చేస్తాను. జనార్దన్ గారు కాల్ చేశారేంటి? స్వరూప గారు కాల్ చేస్తున్నారే. ఏమండి, స్వరూప గారి ఫోన్. హలో, స్వరూప్ గారు. ఏంటండి కాల్ చేశారు? అది అమ్మమ్మ, స్వరూప్ గారు లైన్లో ఉన్నారు. ఇటివ్వు. హలో స్వరూప, చెప్పండి బామ్మగారు. నిత్య పార్థివ దేహాన్ని ఖననం చేశారా, దహనం చేశారా? దహనం చేశాం బామ్మగారు. తన చితాభస్మం అస్థికలు ఉన్నాయమ్మా? ఇప్పుడు వాటి గురించి ఎందుకు అడుగుతుంది ఈవిడ? అది ఉన్నాయి బామ్మగారు. ఎందుకు అడుగుతున్నారు? వాటితో పనుందమ్మా. ఏం పని బామ్మగారు? అప్పుడప్పుడు తెలియకుండానే దేవుడు మనతో కొన్ని మంచి పనులు చేయిస్తాడు. నిత్య అస్థికలు దాచిపెట్టి మీరు మంచి పని చేశారు. జై చేతుల మీదుగా వాటిని నిమజ్జనం చెయ్యాలని రాసిపెట్టుంది. ఏమంటున్నారు బామ్మగారు? నిత్య అస్థికలను జై చేతులతో గంగలో కలిపితే మంచిదని మా చలమయ్య శాస్త్రి గారు చెప్పారు. జై మంగా మీ దగ్గరికే బయలుదేరారు. ఈ పాటికి వచ్చుంటారు. వారికి అస్థికల కలశం ఇచ్చి పంపించండి. బామ్మగారు, అది ఏం జరుగుతుంది ఇక్కడ? బతుకున్న నాకు పిండం పెడుతున్నారా? నేను బ్రతుకున్నానని వాళ్ళకి తెలియాలని అరుస్తున్నాను. ఎప్పుడే వెళ్ళి వాళ్ళ కళ్ళ ముందు నించుంటాను. బేబీ ఆగు. నిత్య పార్థివ దేహాన్ని ఖననం చేశారా, దహనం చేశారా? నిత్య అస్థికలను చేతులతో గంగలో కలిపితే మంచిదని మా చలమయ్య శాస్త్రి గారు చెప్పారు.
నమస్తే మేడం. మేడం అంటే అదోలా ఉన్నారు. మా వాళ్ళు కాల్ చేశారంటీ. ఇప్పటి వరకు లైఫ్లో ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే జరిగింది. కానీ మీ అమ్మాయి విషయంలో మాత్రం నా ప్రణయం లేకుండా ఏవేవో జరిగిపోతున్నాయి. నాకు తెలియకుండా నా జీవితంలోకి ఎవరెవరో వస్తున్నారు. నా మనుషులుగా చలామణి అవుతున్నారు. నాకు ఇష్టం లేని పనులు నాతో చేయిస్తున్నారు. చనిపోయిన మీ అమ్మాయి నిత్య నాతో ఎన్ని రోజులు ట్రావెల్ చేసిందో నాకు తెలీదు. కానీ నా మొదటి భార్య అయిపోయింది. బతికున్న మీ కూతురు కాని ఈ కూతురు మంగ నన్నెందుకు పెళ్లి చేసుకుందో నాకు తెలీదు. కానీ నా రెండో భార్య అయిపోయింది. చనిపోయిన నిత్య, బతికున్న మంగ నన్ను ఓన్ చేసుకోవాలని చూస్తున్నారు. కానీ ఈ విషయం వాళ్ళకి తెలుసో లేదు. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలరు, కానీ బలవంతంగా దాంతో నీళ్లు తాగించలేరు. నేను ఎవరి సొంతం కాదు. చనిపోయిన మా అమ్మ కోపం తెచ్చుకోకూడదని మా జేజి చెప్పింది. అందుకే నాకిష్టం లేకపోయినా మొన్న మా జేజి కోసం నిత్యకు పిండం పెట్టాను. ఈరోజు కూడా మా జేజి చెప్పిందని అయిష్టంగానే నిత్య అస్థికలు తీసుకెళ్లడానికి వచ్చాను. రేపు వాటిని గంగలో కలపాలంట. ఇవన్నీ చేస్తే నిత్యకి ఆత్మశాంతి కలుగుతుందో లేదో నాకు తెలీదు. బట్ నన్ను మోసం చేసిన వాళ్ళతో నేను సాయం చేయాలంటే మనశ్శాంతిగా లేదంటే మనసు ఒప్పుకోవట్లేదు. మనసు చంపుకొని చేస్తున్నాను. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, చనిపోయిన మనిషికే ఇంత చేస్తే బతికున్న మంగకి ఇంకెంత చేస్తాడా అనుకుంటారు. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. వాటిని మీ కలలుగానే భావించండి. ఎందుకంటే మీ అందరి దృష్టిలో నిత్య మాత్రమే చనిపోయింది. నా దృష్టిలో మాత్రం నిత్య, మంగ ఇద్దరు చనిపోయారు. త్వరగా వెళ్ళి అస్థికలు తీసుకురండి. ఎంతకంటే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోలేను.
భగవంతుడా, మొన్న పిండం పెట్టినందుకే నిత్య పెద్ద గొడవ చేసింది. ఇప్పుడు అస్థికల విషయం తెలిస్తే ఇంకేం చేస్తుందో. అసలు లేని అస్థికలని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏం చెయ్యాలి దేవుడా? ఛ! ఇంట్లో ఉన్న అస్థికలు తేవడానికి ఎంతసేపు ఏంటి? వెళ్ళి చూడమంటారా సార్? స్వరూప మేడం ఎందుకు లేట్ చేస్తుంది? అస్థికలు ఉన్నట్టా లేనట్టా? మామ్, మామ్, మామ్. బేబీ, బేబీ, నీ టెన్షన్ నాకు అర్థమైంది మామ్. నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. తీసుకో. ఏంటిది? నా అస్థికలు. బేబీ, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను మామ్. ఛ! ఇక్కడికి రావడమే టైం వేస్ట్ అనుకుంటే ఇంకా టైం కిల్ చేస్తున్నారు. పిండం పెట్టిన వాళ్ళు అస్థికలు కావాలని అడగరా? అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఈ బూడిద తీసుకెళ్లి వాళ్ళ మొహాన కొట్టే. బేబీ, పిండం పెడుతున్నప్పుడు రాని ఫీలింగ్ ఫేక్ అస్థికలు ఇస్తుంటే ఎందుకు వస్తుంది మామ్? నిన్ను నువ్వు చెప్పుకుంటున్నావా బేబీ? ఆ పని ఎప్పుడో చేశాను కదా. నాకు నేనే చితి పేర్చుకున్నాను. ఆ చితా భస్మమే ఇది. చేయాల్సిందంతా అప్పుడే చేశాను. ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏమీ లేదు. వాళ్ళ దృష్టిలో నేను కంప్లీట్గా చచ్చిపోయాను అని అనుకోనివ్వు. ఫీనిక్స్లా కొత్తగా పుట్టుకొస్తాను. వెళ్ళు మామ్.